జై శ్రీకృష్ణ. స్నేహితులారా, మానవ జీవితంలో వచ్చే ప్రతి సమస్యకు సమాధానం శ్రీమద్భగవద్గీతలో దొరుకుతుంది. ఈ గీత అనంతమైన ప్రేరణ సందేశాల సముద్రం. నిరాశతో కుంగపోయిన వ్యక్తి హృదయంలో ఆశలు నింపే శక్తి ఈ గీతకు ఉంది. స్నేహితులారా, ఈ వీడియోను మీరు చివరి వరకు చూస్తారని నాకు పూర్తి నమ్మకముంది. ఈ గీత వచనాలను ప్రశాంతమైన మనసుతో విని అర్థం చేసుకుంటే మీ మనసు అపారమైన శాంతిని పొందడమే కాక మీ ఆలోచనల్లో, జీవితంలో అద్భుతమైన సానుకూల మార్పులు వస్తాయి. ఎవరైతే ఈ గీత సారాన్ని చివరి వరకు ఆసక్తిగా వింటారో, దాని జ్ఞానాన్ని తమ జీవితంలో అమలు చేస్తారో, వారికి తమ సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందని, వారు కోరుకున్నది సాధిస్తారని నేను హామీగా చెప్పగలను. అందుకే ప్రతిరోజు ఉదయం, రాత్రి నిద్రపోయే ముందు ఈ భగవద్గీత సారాన్ని తప్పక చదవండి, వినండి. స్నేహితులారా, శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: ఎవరైతే ఈ గీతాశాస్త్రాన్ని భక్తితో, నమ్మకంతో చదువుతారో, వింటారో, ధ్యానిస్తారో, వారు పాపాల నుంచి విముక్తి పొంది నా సర్వోన్నత ధామాన్ని చేరుకుంటారు. అందుకే శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు: ఎక్కడైతే శ్రీమద్భగవద్గీత వచనాలను ప్రతిరోజు చదువుతారో, వింటారో, ఆ ఇంట్లో ఎన్నటికీ కష్టాలు, సంకటాలు రావు. శ్రీకృష్ణుడి ఆశీస్సులు, కృప ఆ ఇంటిపై, ఆ జీవితంపై ఎల్లప్పుడూ ఉంటాయి. ఆ ఇంట్లో సంతోషం, సంపద, ఐశ్వర్యం, ఆనందం నిండి ఉంటాయి. స్నేహితులారా, కురుక్షేత్ర యుద్ధభూమిలో మహాభారత యుద్ధం ప్రారంభమయ్యే సమయంలో అర్జునుడు చుట్టూ తన కుటుంబ సభ్యులను, సోదరులను, స్నేహితులను, గురువులను చూసి భయపడతాడు. నిరాశతో, దిగులుతో కుంగపోతాడు. అతను శ్రీకృష్ణుడి వద్దకు వెళ్లి తన బాధను, సందిగ్ధతను వ్యక్తం చేస్తాడు. ఓ కేశవా, నేను ఈ యుద్ధం ఎలా చేయగలను? ఈ యుద్ధభూమిలో యుద్ధం కోసం సమావేశమైన వారంతా నా సొంతవారే. నేను భీష్మ తాతతో, గురు ద్రోణాచార్యులతో ఎలా యుద్ధం చేయగలను? వీరిద్దరూ నా గౌరవనీయ గురువులు. వీరిని చంపడం కంటే భిక్షాటన చేసి జీవించడం మేలు. ఓ మధుసూదన, నేను యుద్ధం చేయబోయే కౌరవులు, ధృతరాష్ట్రుని కుమారులు నా సోదరులే. వీరంతా నా సొంత బంధువులు. వీరిని చంపడం కంటే సన్యాసిగా మారడం మేలు. ఈ యుద్ధం జరిగితే కోట్లాది మంది చనిపోతారు. ఈ యుద్ధంలో చనిపోయే సైనికులు, యోధుల భార్యల పరిస్థితి ఏమవుతుంది? కృష్ణ, నేను ఈ యుద్ధం చేయలేను. నా కుటుంబాన్ని నాశనం చేసి నేను ఎలా సంతోషంగా ఉండగలను? ఓ కృష్ణ, నాకు ఏదీ అర్థం కావడం లేదు. నా మనసు కలవరపడుతోంది.